Hi friends, welcome back to our channel Navatara. ఈ రోజు మరొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రోజు మన వీడియో వచ్చేసరికి మనకి ఎల్బీ నగర్ మెట్రోకి జస్ట్ 10 to 15 మినిట్స్ లో రీచ్ అయ్యేలాగా మనకి ఎల్బీ నగర్ మెట్రోకి 10 కిలోమీటర్ రేడియస్ లో మెయిన్ రోడ్ కి చాలా దగ్గరలో మనకి బెంగళూరు హైవే ఏదైతే ఉందో దానికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకి మంచి ప్రైమ్ లొకేషన్ లో అండ్ అలాగే మంచి రీజనబుల్ బడ్జెట్ లో మనకు ఒక బ్యూటిఫుల్ విల్లా అయితే సేల్ కి రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి బ్రాండ్ న్యూ ఫర్నిష్డ్ 3 BHK విల్లా వచ్చేసరికి అయితే మాత్రం చాలా బాగుంటుంది. మనకి విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది, చూస్తున్నారు కదా. మనకి టోటల్ 190 స్క్వేర్ యార్డ్స్లో అంటే 190 గజాల్లో మనకి విల్లా అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మనకి లొకేషన్ అయితే మాత్రం చాలా మంచి లొకేషన్. మనకి ఎల్బీ నగర్ మెట్రోకి జస్ట్ 10 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. అండ్ అలాగే ఎయిర్పోర్ట్ మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దానికి జస్ట్ 5 కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుంది. హైవేకి కూడా మనకి బెంగళూరు హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఎవరైతే మంచి రీజనబుల్ బడ్జెట్లో మంచి ప్రైమ్ లొకేషన్లో ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ ఉండేలాగా ఒక ఇండిపెండెంట్ హౌస్ ఆర్ విల్లా కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకైతే మాత్రం చాలా మంచి ఆపర్చునిటీ. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసరికి వీడియోలో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను. మన హౌస్ లోపలికి ఎంటర్ అవ్వగానే హౌస్ ఎంట్రన్స్కి రైట్ సైడ్లో వచ్చేసరికి ఈ విధంగా మనకి చిన్నగా సెట్ బ్యాక్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా, చూస్తున్నారు కదా. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మనం ఎప్పుడు ఇలాంటి రీజనబుల్ బడ్జెట్లో ప్రాపర్టీస్ అప్లోడ్ చేసినా కానీ మీకు మిస్ అవ్వకుండా వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. హౌస్ ఎంట్రన్స్లో వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఈ విధంగా మనకి ఫాల్ సీలింగ్ కూడా అయితే డిజైన్ చేయించడం జరిగింది. మనకి హౌస్ మొత్తం కూడా మనకి విల్లా మొత్తం కూడా ఫాల్ సీలింగ్స్ అండ్ అలాగే వుడ్ వర్క్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయించుకున్నారు. అండ్ అలాగే మనకి ఇక్కడ హౌస్ చుట్టూ వచ్చేసరికి ఈ విధంగా మనకి సోలార్ ఫెన్సింగ్ కూడా అయితే చేయించడం జరిగింది సెక్యూరిటీ పర్పస్ కోసం. ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి క్లియర్గా. ఈ విధంగా మనకి హౌస్ చుట్టూ వచ్చేసరికి సోలార్ ఫెన్సింగ్ అయితే వేయించడం జరిగింది. మనకి విల్లా యొక్క ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. మనకి టోటల్ ల్యాండ్ అండ్ అలాగే హౌస్ రెండు కూడా వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేసింగ్లోనే ఉండడం జరిగింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ అయితే ఎలా ఉందో చూసేద్దాం. అండ్ మీకు ముందుగా మెన్షన్ చేసినట్టు మనకి హౌస్లో వచ్చేసరికి ఆల్రెడీ ఫాల్ సీలింగ్స్ అండ్ అలాగే వుడ్ వర్క్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయించుకున్నారు. హౌస్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇదంతా కూడా మనకి ఎంట్రన్స్ హాల్లో ఈ విధంగా లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఫర్నిచర్ ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత కూడా మనకి హాల్ ఎంత స్పేషియస్గా ఉందో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, చూస్తున్నారు కదా. ఇదంతా కూడా మనకి హాల్. ఎంట్రన్స్లో ఉన్న వాల్ని కూడా ఈ విధంగా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయించడం జరిగింది. అండ్ మీరు హౌస్లో చూసుకుంటే కనుక వెంటిలేషన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, ఫుల్లీ వెంటిలేటెడ్ హౌస్. మన ఛానల్లో అన్ని రకాల ప్రాపర్టీస్ ఇలాంటి విల్లాస్, ఇండిపెండెంట్ హౌసెస్, ఓపెన్ ప్లాట్స్, 2 BHK 3 BHK ఫ్లాట్స్, బ్రాండ్ న్యూ అండ్ అలాగే ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్స్ ఏవైనా సరే రెగ్యులర్గా అయితే మనం ప్రమోషన్ కమ్ మార్కెటింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏవైనా సేల్ ఆర్ రీసేల్ కనుక ఉన్నట్లయితే మీ ప్రాపర్టీ ప్రమోషన్ ఆర్ సేల్ కోసం మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి. ఇప్పుడు ఎంట్రన్స్ హాల్ నుంచి టోటల్ హౌస్ యొక్క ఓవర్వ్యూ అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి. మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి ఎంట్రన్స్ హాల్ అండ్ అలాగే ఒక బెడ్రూమ్ అండ్ కిచెన్ సపరేట్ పూజా గదిని అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 3 BHK విల్లా అని చెప్పాను కదా. సో పైన ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి రిమైనింగ్ 2 బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు స్పేషియస్ హాల్ అండ్ దానికి అటాచ్డ్గా మనకు ఒక బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది. కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకి ఎంట్రన్స్ హాల్లోనే రైట్ సైడ్ ఆపోజిట్లో వచ్చేసరికి ఈ విధంగా మనకి టీవీ యూనిట్ అయితే డిజైన్ చేయించుకున్నారు వుడ్ వర్క్తో. అండ్ ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ హాల్లో ఉన్న ఫాల్ సీలింగ్ డిజైన్. అండ్ ఈ టీవీ యూనిట్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ని అయితే ఇవ్వడం జరిగింది, చూస్తున్నారు కదా. ఇక్కడ మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దానికి అటాచ్డ్గా రైట్ సైడ్ వచ్చేసరికి మనకి టీవీ యూనిట్ బ్యాక్ సైడ్లో మనకు ఒక బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్లో. అండ్ దాని ముందు వచ్చేసి మనకి ఈ విధంగా షింక్ ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ స్టెప్స్ కింద ఉన్న స్పేస్ని కూడా ఎక్కడ వేస్ట్ చేయకుండా ఈ విధంగా మనకి కప్బోర్డ్స్ అయితే డిజైన్ చేయించారు, మనకి ఏదైనా ఐటమ్స్ స్టోర్ చేసుకునేలాగా. అండ్ దానికి ఆపోజిట్లో ఇక్కడ మనకి ఎంట్రన్స్ హాల్ ఏదైతే మీకు చూపించానో దానికి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్లో టీవీ యూనిట్కి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్లో మనకి ఇక్కడ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి 3 బెడ్రూమ్స్ కూడా విత్ అటాచ్డ్ వాష్రూమ్స్తో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే అన్ని బెడ్స్లో కూడా మనకి ఈ విధంగా ఇన్బిల్ట్ బెడ్స్ అయితే ఫిక్స్ చేయించి ఉండడం జరిగింది. బెడ్రూమ్ ఎంట్రన్స్కి ఆపోజిట్లోనే వచ్చేసరికి ఈ విధంగా మనకి వుడ్ వర్క్తో కప్బోర్డ్స్ అయితే డిజైన్ చేయించడం జరిగింది. అండ్ మనకి అన్ని రూమ్స్లో కానీ హాల్లో కానీ విండోస్ అయితే మాత్రం చాలా బాగా అయితే ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంటుంది హౌస్లో వచ్చేసరికి. మనకి బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లోనే వచ్చేసరికి మీకు ఆపోజిట్లో ఒక డోర్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్. అది కూడా మీకు ఇప్పుడు కవర్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్. ఇప్పుడు ఎంట్రన్స్ హాల్ అండ్ అలాగే బెడ్రూమ్ కవర్ చేసాం కదా. ఈ ఎంట్రన్స్ హాల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ముందు వచ్చేసి కిచెన్ అండ్ అలాగే సపరేట్ పూజా గదిని అయితే ఇవ్వడం జరిగింది.
దానికి ఎంట్రన్స్ వచ్చేసరికి అంటే మనకి ఎంట్రన్స్ హాల్ నుంచి మనకి కిచెన్లోకి పార్టీషన్ వచ్చేసరికి ఈ విధంగా మనకి వుడ్ వర్క్తో బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయించారు. ఆర్చ్ని వచ్చేసరికి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ కనుక మీరు ఆర్గనైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ అయితే వచ్చేసరికి. ఇప్పుడు లోపలికి వెళ్ళి కిచెన్ అండ్ పూజా గది కూడా ఎలా ఉందో అయితే కవర్ చేద్దాం. ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళగానే అంటే ఈ పార్టీషన్ నుంచి మనం లోపలికి వెళ్ళగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఇక్కడ సపరేట్ పూజా గది అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దానికి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఇక్కడ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. కిచెన్ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ మోడల్ లాగా ప్రొవైడ్ చేశారు అలాంగ్ విత్ డైనింగ్ ఏరియా. కిచెన్ యొక్క ఓవరాల్ లుక్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మనకి కిచెన్ వచ్చేసరికి అయితే చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ డైనింగ్ ఏరియా కూడా వచ్చేసరికి ఈజీగా 6 మెంబర్స్కి సరిపోయేలాగా మనకి ఇక్కడ డైనింగ్ టేబుల్ అయితే మీరు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మీకు పూజా గదిని అయితే కవర్ చేస్తున్నాను చూడండి. మనకి ఎంట్రన్స్ హాల్ నుంచి ఈ విధంగా ముందుకు రాగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి పూజా గదిని అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పూజా గది కూడా ఎలా ఉందో చూసేద్దాం. ఇది వచ్చేసి మనకి పూజా గది. పూజా గదిలో కూడా మనకి మంచిగా ఇద్దరు కూర్చొని పూజ చేసుకునేలాగా మనకి ఈ విధంగా పూజా గదిని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కింద వచ్చేసి మనకి పూజకి రిలేటెడ్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకునేలాగా కబోర్డ్స్ కూడా అయితే డిజైన్ చేయించారు ఆల్రెడీ. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి పూజా గది డిజైనింగ్ కూడా చాలా బాగా అయితే ఇవ్వడం జరిగింది. ఈ పూజా గది నుంచి బయటికి రాగానే మనకి రైట్ సైడ్ వచ్చేసరికి కిచెన్ ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా. ఇప్పుడు ఆ కిచెన్ కూడా మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను చూడండి. మన కిచెన్లో వచ్చేసరికి కూడా ఫుల్గా ఈ విధంగా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించారు. కబోర్డ్స్ వచ్చేసరికి మీకు ఎన్ని ఐటమ్స్ ఉన్నా కానీ చాలా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. కిచెన్ అయితే వచ్చేసరికి మీకు మైక్రో ఓవెన్, మిక్సీ, వెట్ గ్రైండర్ ఇలా ఎన్ని ఐటమ్స్ ఉన్నా కానీ చాలా ఈజీగా అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చాలా నీట్గా కూడా అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. కిచెన్ వచ్చేసరికి మనకు అంత స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ అయితే మాత్రం క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ అయితే ఉండడం జరిగింది. ఎలిజిబుల్ పర్సన్స్కి అప్ టు 80% దాకా లోన్ అయితే వస్తుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ప్రాపర్టీ నచ్చితే కనుక సైట్ విజిట్ ప్లాన్ చేయండి. సైట్ విజిట్ చేసిన తర్వాత ఒక మంచి డెసిషన్ అయితే తీసుకోండి. మనకి డైనింగ్ ఏరియా ఏదైతే ఉందో ఆ డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్లో కూడా వచ్చేసరికి ఈ విధంగా మనకి కబోర్డ్స్ అయితే డిజైన్ చేయించడం జరిగింది. డైనింగ్ రిలేటెడ్ ఐటమ్స్ ఏవైనా పెట్టుకునేలాగా మనకి క్రాకరీ యూనిట్ లాగా ఈ విధంగా అయితే డిజైన్ చేయించడం జరిగింది. అండ్ ఈ పూజా గది అండ్ అలాగే కిచెన్కి మధ్యలో వచ్చేసరికి మనకి హౌస్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి కూడా ఈ విధంగా సెట్ బ్యాక్ అయితే వదలడం జరిగింది. చూస్తున్నారు కదా మనకి ఇక్కడ చాలా స్పేషియస్గా ఈ విధంగా సెట్ బ్యాక్ అయితే వదలడం జరిగింది. యాక్చువల్లీ ఈ స్పేస్లో వచ్చేసరికి వాళ్ళు ఒక సెక్యూరిటీ రూమ్ని అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఆపోజిట్లో మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి వాళ్ళు ఒక సెక్యూరిటీ రూమ్గా ఈ విధంగా అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఇక్కడ చిన్న వాష్రూమ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఇదంతా కూడా మనకి సెట్ బ్యాక్ ఏరియా. ఇది వచ్చేసి మీరు సెక్యూరిటీ రూమ్గా అయినా యూస్ చేసుకోవచ్చు ఆర్ ఏదైనా స్టోర్ రూమ్లో కూడా అయితే మీరైతే యూస్ చేసుకోవచ్చు. ఈవినింగ్ పూట ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనుకున్నా కూడా మనకి ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ సెక్యూరిటీ రూమ్కి అటాచ్డ్గా వచ్చేసరికి మనకి ఇక్కడ వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అయితే కవర్ చేసాం కదా. ఇప్పుడు పైన ఉన్న ఫస్ట్ ఫ్లోర్ కూడా అయితే చూద్దాం. మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి రిమైనింగ్ 2 బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది విత్ అటాచ్డ్ వాష్రూమ్స్. ఇక్కడ స్టెప్స్ వెళ్ళే రూట్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి లైటింగ్ సిస్టమ్తో చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయడం జరిగింది. మనకి టోటల్ హౌస్ ఇక్కడ డైమెన్షన్ కూడా వచ్చేసరికి 28/62 అండ్ అలాగే మనకి టోటల్ బిల్టప్ ఏరియా కూడా వచ్చేసరికి 2200 SFT అంటే 2200 SFTలో మనకి బ్యూటిఫుల్ విల్లా అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మనకి హౌస్ యొక్క ప్లానింగ్ కూడా వచ్చేసరికి చాలా నీట్గా అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవ్వగానే ఇప్పుడు మీకు హాల్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. ఇదంతా కూడా మనకి స్పేషియస్ హాల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ హాల్కి అటాచ్డ్గా వచ్చేసరికి మనకి ఆపోజిట్లో బాల్కనీ కూడా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ స్టెప్స్ ఏవైతే మీకు కవర్ చేశానో ఆ స్టెప్స్కి 2 సైడ్స్ వచ్చేసరికి మనకి 2 బెడ్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంట్లో ఏవైనా చిన్న ఫంక్షన్స్ కానీ బర్త్డే పార్టీస్ లాంటివి ఆర్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాంటివి ఇక్కడైతే మనం ప్లాన్ చేసుకోవచ్చు. హాల్లో వచ్చేసరికి మంచి రీజనబుల్ బడ్జెట్లో అయితే మనకి విల్లా సేల్కి అయితే రావడం జరిగింది. మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి స్టెప్స్ ఎక్కగానే మనకి రైట్ సైడ్లో వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా మీకు సెకండ్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. మనకి 3 బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే 3 బెడ్రూమ్స్లో కూడా మనకి ఈ విధంగా ఇన్బిల్ట్ బెడ్స్ అయితే ఫిక్స్ చేయించడం జరిగింది. మనకి సెకండ్ బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. బెడ్రూమ్ ఎంట్రన్స్కి రైట్ సైడ్ ఆపోజిట్లో వచ్చేసరికి ఈ విధంగా మనకి కబోర్డ్స్ అయితే డిజైన్ చేయించారు. అండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. సెకండ్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి ఈ హాల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే దీనికి అటాచ్డ్గా వచ్చేసరికి మనకి ఆపోజిట్లో బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది. ఆపోజిట్లో మీకు ఒక స్లైడింగ్ డోర్తో ఒక ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి బాల్కనీ. ఇప్పుడు బాల్కనీ కూడా అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి. మనకి బాల్కనీ వచ్చేసరికి అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ బాల్కనీలో కూడా పై వరకు ఈ విధంగా మనకి సేఫ్టీ గ్రిల్స్ అయితే ఫిక్స్ చేయించడం జరిగింది. అండ్ ఈ బాల్కనీలోంచి మనకి హౌస్ లోపలికి రాగానే మనకి స్టెప్స్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఇక్కడ 3rd బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అది కూడా మీకు కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి అయితే మనకి 3rd బెడ్రూమ్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ ఎలాగైనా కానీ యూస్ చేసుకోవచ్చు. మనకి ఎంట్రన్స్లోనే ఆపోజిట్లో వచ్చేసరికి ఈ విధంగా మనకి కబోర్డ్స్ అయితే డిజైన్ చేయించడం జరిగింది. ఈ 3rd బెడ్రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్.
ఇప్పుడు హౌస్ మొత్తం అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు విల్లాకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి క్లియర్గా అయితే చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి 190 స్క్వేర్ యార్డ్స్లో అంటే 190 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన 3 BHK ఫర్నిష్డ్ డూప్లెక్స్ విల్లా, బ్రాండ్ న్యూ ఫర్నిష్డ్ విల్లా. మనకి హౌస్లో వచ్చేసరికి కంప్లీట్గా వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్స్ అయితే డిజైన్ చేయించారు. పైన బాల్కనీలో వచ్చేసరికి మనకి సేఫ్టీ గ్రిల్స్ కూడా అయితే ఫిక్స్ చేయించడం జరిగింది. అండ్ అలాగే హౌస్ చుట్టూ వచ్చేసరికి మనకి సోలార్ ఫెన్సింగ్ కూడా సేఫ్టీ పర్పస్కి అయితే వీళ్ళు ఫిక్స్ చేయించడం జరిగింది. సో ఇది వచ్చేసి ఒక విధంగా రెడీ టు మూవ్ హౌస్ అని అయితే చెప్పుకోవచ్చు. మనకి విల్లా యొక్క ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. టోటల్ ల్యాండ్ అండ్ అలాగే హౌస్ రెండు కూడా మనకి వెస్ట్ ఫేసింగ్లోనే ఉండడం జరిగింది. అండ్ అలాగే బిల్టప్ ఏరియా వచ్చేసరికి మనకి 2200 SFT, కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి 1100 SFT అండ్ అలాగే పైన ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి 1100. టోటల్ మనకి 2200 SFTతో మనకి 3 BHK విల్లా అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఫ్రంట్ రోడ్ వచ్చేసరికి మనకి 25 feet రోడ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మనకి ప్రాపర్టీ వచ్చేసరికి క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ అయితే ఉండడం జరిగింది. సో ఎలిజిబుల్ పర్సన్స్కి అప్ టు 80% దాకా సిబిల్ని బేస్ చేసుకుని మనకి లోన్ అయితే వస్తుంది. విత్ ఆల్ అప్రూవ్డ్ పర్మిషన్స్తో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. లొకేషన్ అయితే మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా. మనకి ఎల్బీ నగర్ మెట్రోకి 10 కిలోమీటర్ రేడియస్లో అయితే ఉంటుంది. అంటే జస్ట్ 10 to 15 మినిట్స్లో మనం ఎల్బీ నగర్ మెట్రోకి అయితే రీచ్ అయిపోవచ్చు. అండ్ అలాగే 400 feetగా ఎక్స్టెండ్ చేస్తున్న బెంగళూరు హైవే అయితే ఉందో దానికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మనకి. అండ్ అలాగే మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి 5 కిలోమీటర్ రేడియస్లో అయితే ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి. హౌస్ యొక్క డైమెన్షన్ వచ్చేసరికి మనకి 28/62 అండ్ అలాగే ఫ్రంట్ రోడ్ వచ్చేసరికి మనకి 25 feet రోడ్ అయితే ఉండడం జరిగింది. ఈ బ్యూటిఫుల్ విల్లా యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ 1,26 lakhs అయితే కోట్ చేస్తున్నారు. అంటే 1,26 లక్షలు అయితే కోట్ చేస్తున్నారు. నెగోషియబుల్ ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంటుంది. ఎవరైతే మెట్రోకి దగ్గరలో అండ్ అలాగే మంచి ప్రైమ్ లొకేషన్లో ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ ఉండేలాగా ఒక మంచి డ్రీమ్ హౌస్ కోసం సర్చ్ చేస్తున్నారో, ఇండిపెండెంట్ హౌస్ ఆర్ విల్లా రీజనబుల్ బడ్జెట్లో కొనాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే మాత్రం చాలా మంచి ఆపర్చునిటీ. మనకి ఇక్కడ ప్రెజెంట్ గజం వాల్యూ వచ్చేసరికి 45,000 దాకా అయితే నడుస్తుంది. అంటే గజం వచ్చేసరికి మనకి 45,000 దాకా అయితే నడుస్తుంది. సో మీరు ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ చాలా రీజనబుల్ ప్రైస్కి మనకి విల్లా అయితే వస్తున్నట్లు. సో వీడియో మొత్తం 1-2 సార్లు క్లియర్గా చూసిన తర్వాత ప్రాపర్టీ మీకు నచ్చితే సైట్ విజిట్ ప్లాన్ చేయండి. సైట్ విజిట్ చేసి ఒక మంచి డెసిషన్ అయితే తీసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే హైదరాబాద్లో ఇండిపెండెంట్ హౌస్ ఆర్ విల్లా పర్చేస్ చేయాలి అనుకుంటున్నారో, అది కూడా రీజనబుల్ బడ్జెట్లో, వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియో అయితే షేర్ చేయండి. మరొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.